స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావటం ఉదయం నుంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం మహాపర్వదిన శుభ సందర్భంగా ప్రతిష్టాపక దంపతులు శాశ్వత కైంకర్యపరులు గుర్రం శ్రీనివాసులు వెంకట బాల సుజాత దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్ విజయలక్ష్మి దంపతులు భక్తుల గోత్రనామాలతో లోక కళ్యాణార్థం శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి అమ్మవార్లకి లక్ష కుంకుమార్చన పూజ నిర్వహించారు. శ్రీమాన్ పంచాంగం వెంకట రంగాచార్య స్వామి పర్యవేక్షణలో ఈ కుంకుమార్చనలు జరిగాయి. ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుణ్యస్త్రీలకు సౌభాగ్యవతులకు అఖండ సౌభాగ్యాన్ని అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాపర్వదినంగా విష్ణు పురాణంలో ఈ పర్వదినం గురించి వివరించడం జరిగిందని తెలిపారు. ఉదయం 7:30 పంచామృత అభిషేకం స్మన తిరుమంజనం అనంతరం కుంకుమార్చన జరిగింది. కోట బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దివ్య సన్నిధిలో ఈ రోజున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మహాపర్వదినంలో శ్రీవారి యొక్క దివ్య సన్నిధిలో ఐశ్వర్యలక్ష్మి పద్మావతి అమ్మవార్లకి లక్ష కుంకుమార్చన పూజ 11 మంది ఆచార్య స్వాములతోటి శ్రీ ప్రతిష్టాపక దంపతులైనటువంటి ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీ గుర్రం శ్రీనివాసులు శ్రీమతి వెంకట బాల సుజాత దంపతులతోటి ఈ యొక్క లక్ష కుంకుమార్చన పూజ ఉదయం నుంచి ప్రారంభమై నిర్వహింపబడుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకి విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమైనటువంటి పూజ ముందుగా పంచామృతాభిషేక శ్రమల తిరుమంజన మహోత్సవం జరిగింది. అమ్మవార్లకి శుద్ధి అలంకారం జరిగిన తర్వాత పూజా కార్యక్రమం మొదలై జరుగుతోంది. ఈ యొక్క పూజ సుమారుగా 3 గంటల వరకు ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఇది వార్షిక సేవగా ప్రతి సంవత్సరం స్వామివారి సన్నిధిలో అమ్మవారికి ప్రత్యేక సేవగా నిర్వహించడం జరుగుతోంది. స్వామివారికి జరిగేటువంటి సేవల్లో ప్రధానమైనటువంటి సేవ అమ్మవారి సేవ ఇది. ఈ యొక్క భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతటిగా చక్కగా సాయంత్రం తిలకిస్తారు. అందరూ ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో లోకక్షేమం కోరుతూ చేసేటువంటి కార్యక్రమంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లారని చెప్పి స్వామివారికి విన్నపం చేస్తూ స్వామివారి తరఫున ఈ రోజున రేపటి రోజున శ్రావణ పౌర్ణమి శనివారం శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం స్వామివారికి శ్రావణ మాసం అంటే అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. శ్రావణ శనివారం అంటే ఇంకా ప్రీతికరమైన రోజు. 4 రకాల విశేషాలు పౌర్ణమి శనివారం శ్రవణ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రేపటి రోజున స్వామివారికి పూరాభిషేక మహోత్సవం సుమారుగా ఉదయం 8 గంటలకు ప్రారంభమై అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది. భక్తులు కూడా చాలా విశేషంగా వస్తారు. రేపు జరిగేటువంటి సేవల్లో భక్తులందరూ విశేషంగా విరివిగా పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని పొంది సుఖజీవనాన్ని గడపాలని చెప్పి విన్నపం చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద. జై శ్రీమన్నారాయణ.